ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అలాగే కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నేను పెట్టే ప్రతి ఒక వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది. ఓకే, ముందైతే డెమో చూద్దాం. ఫ్రెండ్స్, ఇంతకంటే నేను ఆడియో వినిపించొద్దు, ఎందుకంటే కాపీరైట్ ఇష్యూస్ వస్తాయి కాబట్టి. ఓకే, ఫుల్ వీడియో చూడాలనుకుంటే నేను ఇన్స్టాగ్రామ్ అండ్ టెలిగ్రామ్లో పెట్టేశాను. అక్కడికి వెళ్ళి చూసిన తర్వాత మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. ఓకే, మీరు వీడియో చూస్తున్నప్పుడు ప్రతి ఒక్కటి అంత స్క్రిప్ట్ చేయకుండా చూడాలి, చూస్తేనే మీకు అర్థమవుతుంది. ఓకే, లేట్ చేయకుండా వీడియోకి అయితే వెళ్ళిపోదాం. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడైతే నేను చూసుకుంటే అలర్ట్ మోషన్ ఓపెన్ చేసుకున్నాను. నిన్న ఒక అతను కామెంట్ చేశాడు, మీరు ఏ యాప్లో చేస్తున్నారని. నేను ఆల్రెడీ అలర్ట్ మోషన్ అని చెప్తూనే ఉన్నాను. ఓకే, ఇక్కడ మీకు రెజల్యూషన్ కూడా చూపిస్తాను. అబౌట్లోకి వెళ్తే 5.260 ఉంటుంది. ఓకే, 260 ఉంటుంది. ఓకే, నేను ఎలాగంటే ఒకసారి మీరు టెలిగ్రామ్లోకి వెళ్ళండి. టెలిగ్రామ్లోకి వెళ్ళి ఇక్కడ సెర్చ్ చేస్తే కేటీఎన్ రాజు. ఓకే, కేటీఎన్ రాజు అని టైప్ చేస్తే మొదటి నాదే వస్తుంది. ఓకే, అందులోకి ఎంటర్ కండి. ఎంటర్ అయిన తర్వాత ఇక్కడ పిన్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా లెఫ్ట్ సైడ్లో, రైట్ సైడ్లో. ఓకే, పిన్లోకి వెళ్తే ఇక్కడ క్యాప్ కట్ ఉంది, అలర్ట్ మోషన్ ప్రో ఉంది, అలర్ట్ మోషన్ ఉంది. ఓకే ఓకే ఇవన్నీ ఉంటాయి ఇక్కడ. ఓకే, నేను వాడేది ఇది అలర్ట్ మోషన్ 5.2.6 ఇచ్చిన. ఓకే, లైట్ రూమ్ ఇచ్చిన, అన్నీ ఉంటాయి ఇక్కడ. ఇక్కడైతే మీరైతే చూసుకొని కైన్ మాస్టర్ కూడా ఇచ్చిన, అన్నీ ఇచ్చిన, చూసుకొని మీరు డౌన్లోడ్ అనేది చేసుకోండి. మీరు చేసుకున్న తర్వాత ముందు ఏదైనా లిరికల్ వీడియో చేసినప్పుడు ముందు లిరిక్స్ యాడ్ చేసుకున్న తర్వాత మీరు ప్రాజెక్ట్ అయితే ఓపెన్ చేసుకోండి. ఓకే, లార్డ్ గణేష్ 07 సెప్టెంబర్ అని ఉంటుంది. ఓకే, అదైతే ఓపెన్ చేసుకోండి. ఒకటే ప్రాజెక్ట్ ఇచ్చిన, మీకు ఆడియో మాత్రం ఇవ్వలేదు, ఎందుకంటే మీకు మెంబర్షిప్ అడుగుతుంది కాబట్టి. 5 MB కంటే ఎక్కువ ఉంటే మెంబర్షిప్ అడుగుతుంది. మళ్ళీ మీకు కొత్త వాళ్ళకైతే అర్థం కాదు, మళ్ళీ ఇంకోటి అందులో సైన్ అప్ అవ్వడం, మళ్ళీ అమౌంట్ కట్టడం ఉంటుంది. ఓకే, అన్నీ అయితే నేను ఇచ్చేసిన, నేను ఎఫెక్ట్లు కానీ అన్నీ ఇచ్చేసిన. సూపర్ ఉంటుంది వీడియో. మంగ్లీ మేడం పాడింది ఈ సాంగ్, చాలా బాగుంది. సాంగ్ కూడా నాకు నచ్చింది. నేను ముందు ల్యాండ్స్కేప్లో చేద్దాం అనుకున్నా, కానీ ఇది కొంచెం డీజే టైప్లో ఉంది కాబట్టి నేను ఇలాగైతే చేయాల్సి వచ్చింది. ఓకే, మీరైతే ఫస్ట్కి వచ్చేసి మీరైతే సాంగ్ ఒకటి మాత్రం యాడ్ చేసుకోండి. ఓకే, యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఓకే, నేను బ్యాక్గ్రౌండ్ నేను క్రియేట్ చేసి పెట్టిన ఆల్రెడీ. బ్యాక్గ్రౌండ్ ఎందుకోసం అని అంటే ఇక్కడ గ్రూప్స్ ఉంటాయి. ఓకే, ఈ గ్రూప్స్ ఉన్న దగ్గర ఈ బ్యాక్గ్రౌండ్ అనేది కనిపించాలి, లేకపోతే వైట్ కనిపిస్తుంది, లేకపోతే బ్లాక్ కనిపిస్తుంది. ఓకే, ఇదైతే ఆన్ చేసి పెట్టుకోండి, మీ ఇష్టం, ఒకవేళ మీ ఇష్టం అది. ఓకే, అన్ని ఎఫెక్ట్లు అయితే ఇచ్చేసాను. ఓకే, నచ్చితే ఒక లైక్ చేయండి, కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, చూసుకోండి ఒకసారి. ఈ గ్రూప్లలో మీరు ఏం చేస్తారంటే, ఈ గ్రూప్ తెలుసు కదా ఆల్రెడీ, గ్రూప్ మీద టచ్ చేసి ఇక్కడ ఎడిట్ గ్రూప్ అని ఉంటుంది. ఓకే, ఇది. ఓకే, ఈ ఎడిట్ గ్రూప్ ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ కలర్ అండ్ ఫిల్లోకి వెళ్ళండి. ఓకే, దీనికి టైల్స్ ఎఫెక్ట్ ఉంటుంది, మీరు దాన్ని ఏం చేయకండి. ఒకవేళ డిలీట్ చేసుకున్నా మళ్ళీ టైల్స్ ఎఫెక్ట్ కాపీ చేసుకున్న తర్వాత చేసుకోండి. ఇక్కడ కలర్ అండ్ ఫిల్ ఉంటుంది. ఓకే, ఒక ఫోటో పైన టచ్ చేసి కలర్ అండ్ ఫిల్ అని ఉంటుంది ఒకటి. ఓకే, ఇది ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ నంబర్ కనిపిస్తుంది కదా, JPG అని, ఈ స్టార్ ఐకాన్ పైన క్లిక్ చేయండి. ఓకే, క్లిక్ చేసిన తర్వాత చూడండి, నేను మెటీరియల్ వాడిని నేను చూపిస్తాను. ఓకే, ఆల్లోకి వెళ్దాం. ఇక్కడ మీకు నచ్చిన ఒక ఫోటో ఏదైనా తీసుకోండి. ఓకే, నేనైతే మామూలుగా ఒక చిన్న లాంటి ఫోటో తీసుకోండి. ఓకే, ఇదైతే ఉంటుంది, ఇది ఇలా ఉంది కదా, ప్లస్ ఐకాన్ చేసుకోండి. ఓకే, మీకు ఇలా అయితే ఉంటుంది, ఇదైతే అడ్జస్ట్ చేసుకోండి మీరు. ఓకే, ఇలా అడ్జస్ట్ చేసుకోండి, కొద్దిగా చిన్నగా చేసుకోండి. ఓకే, చిన్నగా చేసుకున్న తర్వాత ఈ టైల్స్ ఎఫెక్ట్ ఉంది కదా, ఇది కొంచెం ఇలా అంటే సైడ్కి వెళ్ళిపోతుంది. ఓకే, ఇలా అయితే మీరు అడ్జస్ట్ చేసుకోండి. ఓకే, ఒకసారి బ్యాక్ వద్దాం, చూద్దాం అది ఎట్లా వచ్చిందో. ఓకే, ఇలాగైతే ఉంది. ఓకే, చూడండి. ఓకే, యానిమేషన్ అన్నీ పెట్టేసిన నేను, అలాగైతే మీరైతే ఎడిట్ చేసుకోండి. ఓకే,
ఇంకేమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. ఇదే సాంగ్ కూడా నేను ల్యాండ్స్కేప్లో చేయాలంటే మీరు కామెంట్ చేయండి, నేను ఖచ్చితంగా చేస్తాను. ఓకే, ఇంకా మనకు టైం ఉంది కదా. ఓకే, అయితే మీరైతే ప్లస్ ఐకాన్ చేసుకోండి. నేను ఇచ్చిన ఆడియో ఏదైతే ఉందో ఆడియోలోకి వెళ్ళండి. ఇక్కడ మీకు ఆల్రెడీ మీరు డౌన్లోడ్ అయిపోయి ఉంటుంది. మీకు నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను ఆ సాంగ్ మాత్రం డౌన్లోడ్ చేసుకుంటే మీకు వచ్చేస్తుంది. ఓకే, ప్లస్ ఐకాన్ చేసుకుంటే 30 సెకండ్స్ ఉంటుంది. ఓకే, అది మాత్రం గుర్తుపెట్టుకోండి, నేను ఇస్తాను. ఇచ్చిన తర్వాత చూసుకోండి ఒకసారి. ఓకే, మంచి క్వాలిటీతో ఎక్స్పోర్ట్ చేసుకోండి. సెట్టింగ్ పక్కన ఐకాన్ కనిపిస్తుంది కదా, మంచి క్వాలిటీతో ఎక్స్పోర్ట్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.